కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు సంచలనంగా మారింది. ఘటన జరిగి 3 వారాలు గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు నిందితులు ఎవరైన అంశాన్ని తేల్చలేకపోయింది పోలీసులు. ఆ తర్వాత సిబిఐ టేకప్ చేసినా కూడా సిబిఐ కూడా ఎట్టి పరిస్థితుల్లో నిందితులు ఎవరైన విషయాన్ని తేల్చలేకపోయింది. ఇక మాట మార్చాడు నిందితుడు సంజయ్ రాయ్. తాను రేప్ చేయలేదంటూ కొత్తగా డ్రామా ఆడుతున్నాడు. కీలకంగా మారింది సీసీటీవీ ఫుటేజ్. ఆగస్టు 9న తెల్లవారుజామున 4 గంటల సమయానికి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బైక్ పై ఆర్జికర్ కాలేజీకి వచ్చాడు సంజయ్ రాయ్. బైక్ పార్క్ చేసి 3వ ఫ్లోర్లో డాక్టర్ నిద్రిస్తున్నటువంటి సెమినార్ హాల్కి వెళ్ళాడు. ఆ తర్వాత 4 గంటల 3 నిమిషాలకి సెమినార్ హాల్ దగ్గరలోని కారిడార్లో కనిపించాడు సంజయ్ రాయ్. ఇక తిరిగి 4 గంటల 32 నిమిషాలకి బయటకు వచ్చాడు. 29 నిమిషాల్లో డాక్టర్ పై పలుమార్లు అత్యాచారం, హత్య చేసి ఉంటాడంటూ కూడా అనుమానం వ్యక్తమవుతోంది. డాక్టర్ గొంతు నొక్కి చంపేసి సంజయ్ రాయ్ పరారైపోయాడు. దీంతో సంజయ్కి ప్రిన్సిపల్తో జూనియర్ డాక్టర్లతో మద్దతు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సంజయ్కి ఎవరు సహకరించారనే కోణంలో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుడితో పాటుగా అనుమానితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయవలసిందిగా డిమాండ్లు వస్తున్నాయి. దాంతో పాటుగా చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే సంజయ్ రాయ్ పై పాలిగ్రాఫ్ టెస్ట్కి సంబంధించి ఘటన కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అటు సందీప్ ఘోష్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఆయనతో పాటుగా మరొక 5గురికి కూడా అంటే సుమారుగా మరొక 5గురికి కూడా టెస్ట్ జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో వారి నుంచి ఎటువంటి ఆసక్తికర విషయాలు వెల్లడి కాబోతున్నాయని మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎస్, మీరు చూస్తే కనుక సంజయ్ రాయ్కి సంబంధించిన గ్రాఫిక్స్ మీకు కనబడుతున్నాయి. ఆ 29 నిమిషాలు ఏం జరిగింది? 4 గంటల 3 నిమిషాలకి సెమినార్ హాల్లోకి వెళ్ళాడు సంజయ్ రాయ్. ఆ తర్వాత 4 గంటల 32 నిమిషాలకి సెమినార్ హాల్ నుంచి బయటికి వచ్చాడు సంజయ్ రాయ్. 29 నిమిషాలు ఏం జరిగింది మీకు కొన్ని గ్రాఫిక్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తా. సో 29 నిమిషాల్లో సెమినార్ హాల్లోనే ఉన్నాడు సంజయ్ రాయ్. ఆ 29 నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అరగంట పాటు అభయకు నరకం చూపించాడు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో పాటుగా తనపై చాలా క్రూరంగా వ్యవహరించాడు సంజయ్ రాయ్. మెడపైన భాగాన్ని చాలా బలంగా భూమికి నేలకి కొట్టడంతో చాలా బలమైనటువంటి గాయమైంది. తీవ్ర రక్తస్రావమైంది. ఆ తర్వాత రక్తపు మడుగుల్లో అభయ కనిపించింది. సో ఈ జూనియర్ డాక్టర్కి సంబంధించిన ఘటనలో ఉదయం 4 గంటల 33 నిమిషాలకి ఆయన సెమినార్ హాల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత 4 గంటల 32 నిమిషాలకి బయటికి రావడం. ఇంతవరకు మాత్రమే సీసీటీవీ ఫుటేజ్లో ఉంది. అయితే లోపలికి వెళ్ళి బయటకు వస్తున్న నేపథ్యం యొక్క సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చూస్తే కనుక మెడలో హెడ్ ఫోన్స్ ఉన్నాయి, చేతిలో హెల్మెట్ కూడా ఉంది. సంజయ్ రాయ్ నిందితుడుగా మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఉదయం 4 గంటల 3 నిమిషాలకైనా ఎంట్రీ సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. ఒకసారి ఎగ్జిట్ కనుక ఉందా పీసీఆర్ ఉంటే ఎగ్జిట్కి సంబంధించిన విజువల్స్ కూడా మీరు ప్లే చేసే ప్రయత్నం చేయండి. సో 4 గంటల 3 నిమిషాలకైనా లోపలికి వెళ్తున్న సమయంలో ఇవన్నీ కూడా విజువల్స్ రికార్డ్ అయ్యే సీసీ కెమెరాలో. సో 4 గంటల 32 నిమిషాలకైనా బయటకు వస్తున్నప్పుడు మాత్రం మెడలో హెడ్సెట్ లేదు, చేతిలో కేవలం హెల్మెట్ మాత్రమే ఉంది. 4 గంటల 32 నిమిషాలకు బయటకు వచ్చాడు. దీంతో ఆ హెడ్ ఫోన్ వచ్చేసి నిందితుడు తీసుకువాడినటువంటి హెడ్ ఫోన్ వచ్చేసి అక్కడ అభయ డెడ్ బాడీ ఉన్నటువంటి చోటున ఆ హెడ్ ఫోన్ దొరికింది. ఆ హెడ్ ఫోన్ ఆధారితంగా పోలీసులు ఆయన్ని ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, హెడ్ ఫోన్. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయి రక్తపు మరకలు మొత్తం కూడా ఒంటి మీద రక్తం మరకలు మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాడు, నిద్రించాడు. ఆ తర్వాత షూ మీద మాత్రం రక్తపు మరకలు ఆ రకంగానే మిగిలిపోయాయి. ఆ షూని పర్యవేక్షించారు పోలీస్ అధికారులు. షూని చూస్తే కనుక రక్తపు మరకలు కనిపించాయి కాబట్టి నిందితుడిగా కన్ఫర్మ్ చేసుకున్నారు, అరెస్ట్ చేశారు. అయితే మొదట్లో సంజయ్ రాయ్ ఏకంగా నేనే హత్య చేశాను, నేనే అత్యాచారం చేశాను, చంపేస్తారా చంపేసుకోండి, ఉరిశిక్ష విధిస్తారా ఉరిశిక్ష వేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా అసమర్థంగా అహంకారపూరితంగా మాట్లాడడం ఆ ధోరణి చూసాం మనం. కానీ తాజాగా సంజయ్ రాయ్కి సంబంధించిన ఏదైతే పాలిగ్రాఫ్ టెస్ట్ జరిగిందో అంటే ఆయనకి లై డిటెక్టర్ టెస్ట్ చేశారో దాంట్లో చూస్తే కనుక ఆయనను ఎవరో ప్రేరేపించారు, ఆయన ప్రేరేపితం కారణంగానే ముందుకు వెళ్ళాడు, ఎవరో ఎంకరేజ్ చేశారు, బ్యాక్లో ఇంకా చాలామంది ఆయన వెనుక ఉన్నారు అనే రకంగా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో బయటపడిందట. సంజయ్ రాయ్ సహకరించినప్పటికీ ఆ విషయాలు బయటకు వచ్చాయి. సంజయ్ రాయ్ లై డిటెక్టర్ టెస్ట్ చేసిన తర్వాత ఈ దుర్మార్గుడి లై డిటెక్టర్ టెస్ట్లో వచ్చినటువంటి ఆ విషయాలు ఏంటని కనుక చూస్తే డెఫినెట్గా ఆయన వెనుక ఎవరో ఉన్నారనే విషయాన్ని బయటకు చూశారు, బయటపడింది. ఆ టెస్ట్ రిపోర్ట్లో అదే బయటకు వచ్చింది. ఎవరో తను ప్రేరేపించి తనని ఎంకరేజ్ చేయడం కారణంగానే వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. తనకి ఇతరుల మద్దతు కూడా ఉన్నట్టుగా ఆ టెస్ట్లో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు సంజయ్ రాయ్పై లై డిటెక్టర్ టెస్ట్ తర్వాత సందీప్ ఘోష్ మరొక 4గురికి అంటే సుమారుగా మరొక 5గురికి కూడా ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్ జరిగే అవకాశం ఉంది. మరి సందీప్ ఘోష్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్
పాత్ర ఏమైనా ఉందా, ఆయన సహకారం ఏదైనా ఉందా, ఇతర ఎవరైతే ఇంకొంతమంది టెస్ట్ చేయాల్సి ఉందో అనుమానితుల్ని వారి విషయంలో సంజయ్ రాయ్కి ఏదైనా మద్దతు దొరికిందనే విషయాలు మాత్రం ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. కానీ ఈరోజు 3 వారాలు గడుస్తున్న సుమారుగా 18 రోజులు పూర్తయినా కూడా ఈ రోజు వరకు ఆ అమ్మాయికి నిందితుడు ఎవడు, ఏం జరిగింది, వారికి ఏ రకంగా శిక్ష పడబోతోంది, ఘటనా స్థలంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఇక్కడ వివరించలేకపోతున్నారు. కనీసం నిందితుడు ఇతనే అంటే సంజయ్ రాయ్ నిందితుడు చాలా క్లియర్గా తెలుస్తోంది. కానీ సంజయ్ రాయ్ వెనుక ఎవరో ఉన్నారనేది కదా ప్రధాన ప్రశ్న. ఆ ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు కోల్కతా పోలీసులు కానీ సిబిఐ పోలీసులు కానీ ఎవరు కూడా కనీస సమాధానాన్ని వెతకలేకపోతున్నారు. ఒక సవాల్గా మారింది ఈ కేసు సంబంధించిన అంశం. దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయంలో జరిగిన ఘటనపై అందరికీ కూడా తేటతెల్లమైంది. ఏంటి అనేది అందరు కూడా అనుమానిస్తున్నారు. కానీ ఎవరు కూడా నిందితుడు అనే విషయాన్ని తేటతెల్లం చేయకపోవడంపై కోల్కతా పోలీసులపైన సిబిఐ పోలీసులపైన పలు విమర్శలు గుప్పించిన పరిస్థితి కనబడుతోంది.